హాయ్ అండి. మనం ఇంట్లోనే యజ్ఞం ఎలా చిన్నగా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈరోజు నేను యజ్ఞంలో ఏమేమి వేయాలో నేను చూపిస్తానండి. హోమం కుండ కావచ్చండి, చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. నా దగ్గర చిన్నది ఉన్నది కాబట్టి చిన్న దాంట్లో చేస్తున్నాను. దాంట్లో వేయడం కోసం కొబ్బరి, ఎండు కొబ్బరితోని మళ్ళీ కర్పూరాలు ఉంటే చాలా, కర్పూరము, నెయ్యి వేయాలంటే యజ్ఞంలో. మళ్ళీ చక్కెర స్వీట్ ఉన్నా కూడా చేయొచ్చండి. నేను ఇది గోధుమ రవ్వ ఉప్మా స్వీట్ చేశానండి. యజ్ఞం చేయడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ అసలు ఇంట్లో ఉండదండి. ఫస్ట్ భార్య భర్తలు గొడవ పడడం కానీ, పిల్లలు చెప్పుతే వినరుకుంటుంటే చూడండి, అలాంటి అప్పుడు కూడా వాళ్ళలో కూడా మార్పు వస్తుందండి. మనకు ఫస్ట్ నిద్ర పట్టకుండా ఉంటుంది చూడండి, ఆ టైంలో చేయండి, మీకు తెలుస్తుంది ఎలా మంచిగా ప్రశాంతంగా నిద్రపోతామండి. ఈ అవును సామాగ్రి పొడి వేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎంత స్మెల్ వస్తుందో అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చినా కూడా ఏంటా ఇంత బాగుంది మీ ఇంట్లో అంటారు. అంత పాజిటివ్ ఎనర్జీ, ఆ స్మెల్ బాగుంటుంది. హోమం అంతా చేసుడు అయిపోయినాక మనం కర్పూరం, కొంచెం నెయ్యి, కొంచెం హవనం పొడి వేసుకొని ఇక మన చేతులకి ఇలా అంత అయిపోయినాక ఇలా అగ్నిదేవుని గురించి ఇలా అనుకొని మన స్మెల్ తీసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి. ఆ స్మెల్ అది చేసి చూస్తేనే అర్థమవుతుందండి, చాలా బాగుంటుంది. ఆ స్మెల్తోనే మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మనకు ఈ యజ్ఞం కుండ లేకపోయిందనుకోండి, మన చిన్నగా ఇది దొరికినా కూడా మనకి